వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. భారతీయ సినీ ఎవనిపై కొన్ని క్షణాలు చరిత్రను తిరగరాస్తాయి. అవి కేవలం వార్తలుగా మిగిలిపోవు, బాక్సాఫీస్ వద్ద సునామీలా విరుచుకుపడి ఇండస్ట్రీ పునాదులను కదిలిస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల గుండెల్లో అటువంటి ప్రకంపనలు సృష్టిస్తున్న ఏకైక పేరు అల్లు అర్జున్. పుష్ప 2 ది రూల్ చిత్రంతో ప్రపంచ బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని తన పాదక్రాంతం చేసుకున్న ఈ ఐకాన్ స్టార్ తన తదుపరి అడుగు ఎటువైపు వేయబోతున్నారు అనే ఉత్కంఠ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. కేవలం అభిమానులే కాదు, అగ్రశ్రేణి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, ట్రేడ్ విశ్లేషకులు సైతం బన్నీ వేయబోయే ఆ భారీ స్కెచ్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అందరిలోనూ నెలకొన్న ఈ కుతూహలానికి సమాధానం ఇస్తున్నట్లుగా అల్లు అర్జున్ ఇప్పుడు సోషల్ మీడియాలో వదిలిన ఒక చిన్న వీడియో పెద్ద పెద్ద సినిమాల ట్రైలర్స్ కంటే మిన్నగా హైప్ ను క్రియేట్ చేసింది. అత్యంత రహస్యంగా కదిలే కెమెరా, నల్లటి దుస్తుల్లో నిశ్శబ్దంగా గంభీరంగా నిల్చున్న బన్నీ రూపం చూస్తుంటే ఏదో పెద్ద విస్ఫోటనానికి సిద్ధమవుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆ భారీ ఐరన్ గేట్ పై చెక్కిన ఎక్స్పీరియన్స్, ద ఎక్స్ట్రార్డినరీ అనే పదాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్న ఉత్కంఠ వెరసి ఇండస్ట్రీలో మౌన అలారాన్ని మోగించాయి. చివరిగా ఆయన పలికిన వెయిట్ ఫర్ ఇట్ అనే ఒక్క మాట ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ వీడియో కేవలం ఒక ప్రకటన కాదు, అల్లు అర్జున్ తన 23వ చిత్రం గురించి ఇవ్వబోతున్న ఒక భారీ సర్ప్రైజ్ టీజర్. హైదరాబాద్ లో అత్యంత రహస్యంగా దీనికి సంబంధించిన షూటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ బిగ్ అనౌన్స్మెంట్ ను ప్రపంచం ముందుకు తీసుకురావాలని బన్నీ పక్కా ప్లాన్ తో ఉన్నట్లు సమాచారం. గత కొన్ని వారాలుగా కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. లోకేష్ తనలోకి సినిమాటిక్ యూనివర్స్ స్టైల్ యాక్షన్ స్పీడ్ ను అల్లు అర్జున్ స్టైల్ తో కలిపితే అదే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ ను సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రేజీ కాంబో గనుక పట్టాలెక్కితే ఇది కేవలం మన దేశంలోనే కాదు, గ్లోబల్ మార్కెట్ లో కూడా ప్రపంచాన్ని సృష్టించడం ఖాయం. బన్నీ తాజాగా ఇచ్చిన క్లూస్ చూస్తుంటే ఈ ప్రాజెక్టు దాదాపుగా ఖరారైపోయినట్లుగానే కనిపిస్తోంది. బన్నీ లైనప్ లో మరో ప్రధాన ఆకర్షణ దర్శకుడు అట్లీ. జవాన్ చిత్రంతో 1000 కోట్ల క్లబ్ మ్యాజిక్ ని చూపించిన అట్లీ అల్లు అర్జున్ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. కోలీవుడ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీ ఏకంగా 4 విభిన్న పాత్రలలో కనిపించనున్నారట. తాత, తండ్రి, 2 కొడుకుల పాత్రలలో 4 తరాల భావోద్వేగాలను, అగ్రెషన్ ను అల్లు అర్జున్ పండించబోతున్నారని టాక్. ఇది కనుక నిజమైతే భారతీయ వెండితెరపై ఒకే హీరో 4 భిన్నమైన గెటప్స్ లో కనిపించడం ఒక సరికొత్త రికార్డే అవుతుంది. అంతేకాకుండా ఈ సినిమాలో దీపికా పదుకునే, రష్మిక మందన, జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ వంటి అగ్రశ్రేణి కథానాయకులు కనిపించబోతున్నారని వినిపిస్తోంది. పుష్ప 2 సాధించిన ఘన విజయం తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్టుల రేంజ్ ఎంతలా పెరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2 దాదాపుగా 1800 కోట్లకి పైగా గ్రాస్ ను సాధించి భారతీయ సినీ చరిత్రలో ధృవతారగా నిలిచింది. ఈ చిత్రం సాధించిన విజయం హాలీవుడ్ స్టూడియోస్ ని సైతం ఆశ్చర్యపరిచింది. పుష్పరాజ్ పాత్రతో బన్నీ సాధించిన అంతర్జాతీయ గుర్తింపు ఆయన తదుపరి నిర్ణయాలపై భారీ ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే పుష్ప 3 గురించిన వార్తలు కూడా ట్రేడ్ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్నాయి. పుష్పరాజు ప్రస్థానం ఎలా ముగుస్తుంది, పాహత్ పజిల్ తో ఉండే పోరు ఏ స్థాయికి వెళ్తుంది అనే విషయాలపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అల్లు అర్జున్ లైనప్ ని గమనిస్తే ఆయన రాబోయే 2-3 సంవత్సరాల కాలంలో భారతీయ సినిమా మార్కెట్ నే కాదు, మొత్తం ఆసియా మార్కెట్ ని శాసించే స్థాయికి వెళ్లేలా కనిపిస్తున్నారు. AA22, AA23, పుష్ప 3 ఈ 3 ప్రాజెక్టులు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భూకంపాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాయి. అల్లు అర్జున్ చెప్పినట్లుగా ఆ విస్ఫోటనం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాలంటే మనం కూడా వెయిట్ ఫర్ ఇట్ అనాల్సిందే.